పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ సహా 8 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఉప ఎన్నికల్లో కొనసాగుతుంది పోలింగ్. జమ్మూ కాశ్మీర్లోని బూద్గాం, నగ్రోటా, రాజస్థాన్లోని అంటా, జార్ఖండ్లోని గట్సిలా, పంజాబ్లోని తార్న్ తరణ్, మిజోరాంలోని దంపా, ఒడిశాలోని నుపవాడాలో పోలింగ్ కొనసాగుతుంది. ఇక 11 గంటల వరకు కూడా జూబ్లీహిల్స్లోనైతే 21% పోలింగ్ నమోదైంది. బీహార్లో 31.38% కూడా పోలింగ్ నమోదైంది. ఈ విధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల హడావిడి, పోలింగ్ హడావిడి. ఒక దగ్గర బీహార్లోనేమో ఎన్నికలు జరుగుతూ, పూర్తిస్థాయి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇక మిగిలిన ప్లేసెస్లో కూడా ఒక 6 ప్లేసెస్లో కూడా ఉప ఎన్నికలు అనేవి జరుగుతుంది. ఇక ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి అనేది మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఇక దీంట్లో 21% మాత్రమే ఓటింగ్ అయితే నమోదైంది. ఇక పలు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం కూడా 8 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని బూద్గాంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నగ్రోటా, రాజస్థాన్లోని అంటా ఈ ప్రాంతాల్లోనైతే ఇప్పుడు ఉప ఎన్నిక పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇక జార్ఖండ్లోని గట్సిలా, పంజాబ్లోని తార్న్ తరణ్ ప్రాంతాల్లో ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. మిజోరాంలోని దంపా, ఒడిశాలోని నుప్పవాడాలో కూడా ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనైతే ఇప్పటి వరకు 21% పోలింగ్ అయితే నమోదైంది. బీహార్ ఎన్నికలలో 31.38% కూడా పోలింగ్ అయితే రెండో దఫా ఓటింగ్ అనేది నమోదవుతూ ఉంది. ఈసారి 31.38% మధ్యాహ్నానికైతే నమోదైంది. అయితే ఈసారి రెండో దశ ఎన్నికల పోలింగ్ మీద అయితే ఎక్కువ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒక 70% వరకు కూడా పోలింగ్ నమోదవుతుందని అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 38% కన్నా ఎక్కువ మాత్రమే నమోదైంది. మరి ఈ నిపుణుల అంచనా ఎలా ఉంది, ఏంటి అన్నది కూడా అసలు ఉప ఎన్నికలకు సంబంధించి కానీ ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి కానీ అన్న డీటెయిల్స్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, 8 అసెంబ్లీ స్థానాల్లోనేమో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది, ఇటు బీహార్లోనేమో పోలింగ్ కొనసాగుతూ ఉంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, బీహార్ లో రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. అయితే బీహార్ ఉప ఎన్నికల్లో ముందు ఊహించినట్టు ఇందాక చెప్పినట్టు పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రేణు, మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ శాతం పరిశీలిస్తే దాదాపు 47% పోలింగ్ బీహార్ లో రెండో విడత నమోదైంది. అయితే ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రేణు, ఈ దాదాపు 70% పైన పోలింగ్ నమోదవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే బీహార్ లో యువత మార్పు కోరుకుంటున్నారని ఒక సమాచారం వినిపిస్తుంది. అంతేకాకుండా బీహార్ లో నిరుద్యోగం ప్రబలిపోయింది. గత 20 ఏళ్ల నుంచి ఉద్యోగ అవకాశాలు లభించలేదు. ఏదైతే నిరుద్యోగులు ఆవేశంతో ఉండడంతో పోలింగ్ శాతం పెరుగుతుందంటూ ఇందాక జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ట్వీట్ కూడా చేశారు. రేణు, అయితే బీహార్ ఎన్నికలు మార్పు కోరుకుంటున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. ఆ దశలో భాగంగానే ఏదైతే పోలింగ్ శాతం పెరగడం కానీ పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు కట్టున్నారు. అయితే ఈ ఏదైతే బీహార్ రెండో విడత ఎన్నికల్లో దాదాపు 70% పైన పోలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో 8 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక నడుస్తుంది. ఉదయం చూసినప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంచెం నత్తనడక నడిచింది. కానీ మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు 31% పోలింగ్ నమోదైంది. రేణు, అయితే అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లోనే బుద్గాం, నగ్రోటాలో దాదాపు 41% పోలింగ్ నమోదైంది. రాజస్థాన్ లోని అంటాలో 27% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లోని గట్సిలాలో దాదాపు 51% పోలింగ్ నమోదైంది. పంజాబ్ లోని తార్న్ తరణ్ దాదాపు 21% పోలింగ్ నమోదైంది. మిజోరాంలోని దంపాలో 33% పోలింగ్ నమోదైంది. రేణు, ఈ దేశవ్యాప్తంగా ఓవరాల్ గా 8 స్థానాల్లో ఉప ఎన్నికలు, బీహార్ లో రెండో విడత ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల భారీగా ఉప ఎన్నికల్లో కూడా పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేణు, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరు ఓటు కూడా చాలా ప్రాధాన్యం ఇక్కడ. అయితే కేవలం 21% ఓటింగ్ నమోదవటం, సాయంత్రానికి ఏమైనా ఈ ఓటింగ్ పెరిగే అవకాశం ఉందా ఏంటి? రేణు, ఇందాక నేను అప్డేట్ చేశాను. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ 31% పోలింగ్ నమోదైంది. ఎందుకంటే గతంలో ఏదైతే సాధారణ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేవలం 45% పోలింగ్ మించలేదు. ఈసారి ఆ పోలింగ్ దాటే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు, 1 గంటకు 31% పోలింగ్ అయిందంటే మిగిలిన సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఈసారి గత ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ దాటే అవకాశాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా
సెలబ్రిటీలు కానీ సెలబ్రిటీలు కానీ ఎలక్షన్ అధికారులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ భారీగా పిలిపించాయి. యువ ఓటర్లు కానీ కొత్తగా నమోదైన ఓటర్లు కానీ వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలంటూ వాళ్ళు క్యాంపెయిన్లు నిర్వహించాయి. అటు ఎన్నికల సంఘము ఇటు ప్రభుత్వం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎన్నికల పోలింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ పెరిగే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఒకవైపు బీహార్లో జోరుగా కూడా ఓటింగ్ కొనసాగుతూ ఉంది. మొదటి దశ కన్నా కానీ రెండవ దశ ఓటింగ్లో కూడా ఎక్కువ మంది ఓటర్లు కూడా పాల్గొననున్నట్లుగా కూడా ఒక అంచనా వస్తుంది. నిపుణుల అంచనా కూడా ఈ మేరకు కూడా ఇప్పుడు బీహార్లో ఓటింగ్ కొనసాగుతూ ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఓటింగ్ ఇప్పటి వరకు కూడా 31% ఓటింగ్ అనేది ఉప ఎన్నికల్లో నమోదవటం జరిగింది. ఇక నార్మల్గా చూసినా కానీ 45% వరకే ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో ఓటింగ్ అనేది ఆ లెవెల్లోనే ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం పెరిగే ఛాన్సే ఉంది ఈ ఉప ఎన్నికలో అని కూడా తెలుస్తూ ఉంది. మరి సాయంత్రానికి జూబ్లీహిల్స్లో మొత్తం కూడా ఎంత ఓటింగ్ నమోదవుతుంది అనే అంశం వేచి చూడాలి.